ఓం గం గణపతయే నమః. శివాయ గురవే నమః. శంకరాయ గురవే నమః. ఈ రోజున ఈ 17వ రోజున మహాశివ మహాపురాణం గురించి మనం తెలుసుకుంటున్నాం. క్రితం రోజున మనం శివ మహేశ్వరుడు ఆయన చెప్పినటువంటి విధంగా పంచాక్షరి మహామంత్రం గురించి, పరమేశ్వరు యొక్క 5 ముఖములు 5 యొక్క తత్వముల గురించి మనం తెలుసుకున్నాం. ఈ రోజున మిగతా భాగాన్ని గురించి మనం తెలుసుకుంటున్నాం. ఇప్పుడు నందికేశ్వరుడు చెబుతున్నాడు. తదనంతరము కూడా జగదంబ అయినటువంటి పార్వతీదేవితో కూడి ఆసీనుడై ఉన్నటువంటి గురువర్యులు మహాదేవుడు, ఉత్తరాభిముఖులై ఆశీనులై ఉన్నటువంటి బ్రహ్మ విష్ణువులను తెరవేసడి వస్త్రంతో కప్పివేశారు. వారి తలల మీద తన కరకమలములు ఉంచి వారికి మంత్రోపదేశం చేశారు స్వామి. మంత్ర తంత్రములలో చెప్పినట్లుగా విధి విధానంగా 3 సార్లు మంత్రాన్ని ఉచ్చరించి భగవంతుడికి పరమశివుడు ఆ శిష్యులు ఇరువురికి కూడా మంత్రదీక్షనిచ్చారు. అది ఇందాక మనం చెప్పినట్టుగా నిన్నటి రోజున మనం చెప్పుకున్న ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని అది ఏ విధంగా ఉచ్చరిస్తాం? ఓంకారంతో ఓం నమ శివాయ 3 సార్లు గురు శిష్యులు అంటే ఇక్కడ బ్రహ్మ విష్ణువులకి ఇచ్చారు అని చెబుతున్నారు. ఇక్కడ ఆ శిష్యులు ఇరువురు కూడా గురుదక్షిణ రూపంలో ఆ స్వామికి తాము సమర్పించుకున్నారు. ఇరువురు కూడా చేతులు జోడించి ఆయన యొక్క సమీపంలో నిల్చుకుని ఆ దేవదేవుణ్ణి జగద్గురుని స్తుతించారు. బ్రహ్మ విష్ణువు కూడా ఆ స్వామిని ఆ మంత్రోపదేశం అయిన తర్వాత ఇటు స్తుతించారు. ఓ ప్రభు, మీరు నిష్కల రూపుడు, మీకు నమస్కారం. నిష్కల తేజస్సుతో దేదీప్యమానులైనటువంటి మీకు వందనాలు. సమస్తమును కూడా స్వామివైనటువంటి మీకు నమోవాకం నమోవాకం నమోవాకం. సర్వాత్ములైనటువంటి మీకు ప్రణామములు. సకల స్వరూపులు అయినటువంటి మహేశ్వరులకు మీకు నమస్కారములు. ప్రణవానికి వాచ్యార్థముకు స్వరూపమైనటువంటి మీకు నమస్సులు. ప్రణవలింగ స్వరూపులైనటువంటి మీకు ప్రణామములు. సృష్టి, పాలన, సంహారము, తిరోభావం, అనుగ్రహములు అనేటువంటి కృత్యములను చేసేటువంటి మీకు సదా నమస్కారము. పంచముఖులై సద్యోజాత వామదేవ అఘోర తత్పురుషి ఈశానముఖములతో కూడుకుని ఉన్నటువంటి పరమేశ్వర, పరమేశ్వరులు అయినటువంటి మీకు సదా ప్రణామములు. పంచబ్రహ్మ స్వరూపులు, పంచకార్య నిర్వాహకులు అయినటువంటి మీకు నమోవాకం. అందరి యొక్క ఆత్మలు కూడా మీరే. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమే అస్తు సదాశివం అంటుంది వేదం. అందరికి ఆత్మలు కూడా మీరే, పరబ్రహ్మకులు కూడా మీరే. మీ గుణములు శక్తులు కూడా అనంతాలు, వర్ణించలేనటువంటివి. అట్టి మీకు నమస్కరిస్తున్నాం. సకల నిష్కల 2 రూపములు కూడా మీరే. సద్గురుడవు శంభుడవు అయినటువంటి మీకు నమస్కారం. ఈ శ్లోకములతో తమ గురువైనటువంటి మహేశ్వరుని మనం చెబుతూ ఉంటాం. గురు బ్రహ్మ గురున్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని ఈ విధంగా మనం లౌకికంగా లోకంలో చెబుతూ ఉంటాం. చూడండి ఎంత చక్కటి బ్రహ్మ విష్ణుమూర్తి కూడా మహేశ్వరుని ఈ గురు స్తోత్రంతో చెప్పారు. అంటే ఈ శ్లోకములతో తమ గురువైనటువంటి మహేశ్వరుని బ్రహ్మ విష్ణువులు ఇద్దరు కూడా స్తుతించారు. మనం ఎంత లెక్క! అంటే గురువు ఎంత సదా కూడా సదాచారంతో మనం చక్కటి భక్తి శ్రద్ధలతో ఉండాలి. ఎవరైతే గురువుని చక్కగా భక్తి శ్రద్ధలతో సేవిస్తూ ఉంటారో, భక్తిపూర్వకంగా వారి యందు వినయ శ్రద్ధలతో కలిగి ఉంటారో వారి యందు ఈశ్వరుడి యొక్క కృప కలుగుతుంది అని ఈ శివ మహాపురాణం చెబుతుంది. గురుడే సర్వస్వం అని మనందరం కూడా గ్రహించాలి. అనంతరము ఆ స్వామి యొక్క చరణాలకి ప్రణమిల్లి నమస్కరించారు భక్తితో. అప్పుడు మహేశ్వరుడు చెబుతున్నాడు, ఆరుద్ర నక్షత్రయుక్త చతుర్దశి రోజున ప్రణమమ్మను జపించినటువంటి ఎవరైతే జపిస్తూ ఉంటారో ఆ రోజున ఎవరైతే నా యొక్క నక్షత్రమైనటువంటి ఆరుద్ర నక్షత్రంతో
చతుర్దశి తిథి నాడు కూడుకున్నటువంటి రోజున ఈ పంచాక్షరి మహామంత్రాన్ని ప్రణవాన్ని ఎవరైతే జపిస్తూ ఉంటారో అది అక్షయ బలాన్ని ప్రసాదిస్తుంది. అక్షయ బలం అంటే అనంతమైన బలం, లెక్కలేని చెప్పలేనటువంటి ఫలాన్ని ఇస్తుంది అని చెబుతున్నాడు మహేశ్వరుడు. అలాగే సూర్య సంక్రమణంతో కూడినటువంటి మహా ఆరుద్ర నక్షత్రం రోజున కనుక ఒక్కసారి ప్రణవాన్ని కనుక జపించినట్లయితే అది 1,000,000 ప్రణవ మంత్ర జపాలకు ఫలితం ఇస్తుంది అని చెబుతున్నాడు మహేశ్వరుడు. అలాగే మృగశిర నక్షత్ర అంతిమ భాగంలో అంటే ఆఖరి భాగంలో అని అర్థం, 4వ పాదంలో అని. పునర్వసు నక్షత్రం యొక్క మొదటి పాదమున ఎవరైతే పూజలు హోమాలు తర్పణాదులు చేస్తూ ఉంటారో అవి ఆరుద్ర నక్షత్రమందు చేసిన వాడితో సమానం అవుతుంది అని మహేశ్వరుడు ఎంత చక్కగా చెప్పారు. మనకి మానవుల యందు దయ కలిగిన వాడు భోళా శంకరుడు మన యందు కరుణ కలిగి ఆయన చెబుతున్నారు. ఎంత 1,000,000 ప్రణవంతో సమానం అని చెబుతున్నారు. దానికి ఏం చెప్పారు? మృగశిర నక్షత్రం యొక్క 4వ భాగంలో చేసుకోండి, లేదా పునర్వసు నక్షత్రంలో మొట్టమొదటి పాదంలో మీరు చేసుకోండి. అవన్నీ కూడా మీరు నాకు ఆరుద్ర నక్షత్రంతో చతుర్దశి తిథి చేసినటువంటి రోజున చేసేంత ఫలితం కలగడమే కాకుండా మీకు 1,000,000 గుణితం అవుతుంది అని చెప్పాడు. ఎంత దయాళుడో చూడండి ఆ పరమేశ్వరుడు అని మనందరం కూడా తెలుసుకోవడం కోసం పరమేశ్వరుడు ఎంత మానవాళి యందు ఎంత దయగలిగిన వాడో, దయాద్ర హృదయుడో దాన్ని బట్టి భోళాశంకరుడు చెబుతున్నారు. అలాగే ప్రభాత వేళ అంటే ప్రాతకాలంలోని మధ్యాహ్నమునకు ముందు ఎవరైతే నన్ను నా లింగ దర్శనాన్ని చేసుకుంటారో, నా దర్శన పూజాదులను ఎవరైతే చేస్తూ ఉంటారో వారికి చతుర్దశి తిథిని నిషీధ వ్యాపినిగా అంటే ప్రదోష వ్యాపినిగా గ్రహించాలి. ఎందుకనగా పరవర్తిని అంటే తరువాత తిథితో కూడిన చతుర్దశియే ప్రశంపకు పాత్రమవుతుంది. పూజించే వాడికి శివలింగం శివరూపం కూడా ఒకటే, ఏది పూజించినా ఒకటే. భక్తితో మాత్రం పూజించాలి. అది స్వామివారు చెబుతున్నది ఏమిటంటే, శివలింగాన్ని పూజించినా శివస్వరూపమైనటువంటి ఒక ఆకారాన్ని పూజించినా కూడా మీరు భక్తి శ్రద్ధలతో చేస్తే ఏదైనా ఒకటే అని చెప్తున్నారు. అందుకని చెబుతున్నారు స్వామి, పూజించేవాడికి శివలింగం వేరు కాదు, శివస్వరూపం కూడా వేరు కాదు, అంతా ఒకటే. అయినప్పటికీ కూడా మూర్తి రూపం కంటే లింగ రూపమే శ్రేష్టమైనటువంటిది కనుక ముముక్షువులు శివలింగాన్ని అంటే మూర్తి విగ్రహం కంటే కూడా శ్రేష్టమైనదిగా తలించి లింగస్వరూపాన్ని పూజించాలి. శివలింగమును ఓంకార మంత్రం చేత వేరుగాను పంచాక్షరి మంత్రం చేత పూజించాలి. శివలింగాన్ని స్వయంగా కానీ లేక ఇతరుల చేత కానీ స్థాపింపజేసి ఉత్తమ ద్రవ్యమైనటువంటి ఉపచారములతో అంటే కష్టపడి ఆర్జించినటువంటి ధనంతో మనం పూజ చేయాలి అని చెబుతున్నాడు మహేశ్వరుడు. అన్యాయంగా సంపాదించిన డబ్బుతో కాదు. అలా కాకుండా స్వార్జిత ధనము అంటే స్వయంగా సంపాదించి కష్టపడి సంపాదించినటువంటి శివార్పితమైనటువంటి ద్రవ్యం, అటువంటి ద్రవ్యంతో ఆ పూజని పరమేశ్వరుడు స్వీకరిస్తారు అని వారే చెబుతున్నారు మహేశ్వరుడు. దీనివలన నా వారి కోరికలు నెరవేరడమే కాదు, నా ఉత్తమ పదప్రాప్తి సులభమవుతుంది. ఈ విధంగా శిష్యులైనటువంటి బ్రహ్మ విష్ణువులు ఇద్దరికీ కూడా ఉపదేశించి భగవానుడైనటువంటి పరమశివుడు అచ్చటనే అంతర్ధానమైపోయాడు, అదృశ్యమైపోయాడు అని చెబుతూ ఈ రోజున మహేశ్వరుడు ఆ శివలింగమును ఏ ఏ తిథుల్లో ఏ ఏ నక్షత్రముల్లో ఎలా పూజించాలి అని నందికేశ్వరుడు ద్వారా మనం ఈ రోజున ఇక్కడ విషయాన్ని మనం తెలుసుకున్నాం. అలాగే బ్రహ్మ విష్ణువులు ఇద్దరూ కూడా మహేశ్వరుడి దగ్గర ఉపదేశం తీసుకోవడం, ఆ ఓంకార మంత్రాన్ని ఏ ఏ రోజుల్లో చేసినట్టు ఎటువంటి ఫలితం కలుగుతుందనేటువంటిది ఈ రోజున మనం తెలుసుకున్నాం. కాబట్టి దీన్ని కూడా మనం ఆచరించి ఉత్తమ పద ప్రాప్తి కోసం సదా శివానుగ్రహం కోసం మనం ఈ విధాన్ని మనం భక్తి శ్రద్ధలతో మహేశ్వరుని ఆరాధిద్దాం. అందరం కూడా ఆ మహేశ్వరుడి అనుగ్రహాన్ని పొందుదామని చెబుతూ
ఓం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి.